మాంచెస్టర్ టెస్ట్ ఉత్కంఠను పెంచుతోంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య అసలు ఈ మ్యాచ్ ఎలా జరగబోతుందనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే సిరీస్ లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు కిక్ ఇచ్చాయి. తొలి మ్యాచ్, మూడో మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగాయి. రెండో మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం చెలాయించింది, భారీ తేడాతో గెలిచింది. ప్రస్తుతం సిరీస్ లో ఇంగ్లాండ్ కు 2-1 లీడ్ ఉంది. సిరీస్ ను లెవెల్ చేయాలంటే మాంచెస్టర్ మ్యాచ్ ను భారత్ గెలవాల్సిందే. ఈ వేదికలో భారత్ కు గొప్ప రికార్డులేమీ లేవు. ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు. 4 మ్యాచ్ల్లో ఓడి 5 మ్యాచ్లను డ్రా చేసుకుంది. చివరిగా 11 సంవత్సరాల క్రితం ఓల్డ్ ట్రాఫోర్డ్ లో భారత జట్టు తలపడింది. అప్పుడు గంభీర్, ధోని, కోహ్లీ, పుజారా, రహానే వంటి స్టార్లు ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా 2014లో ఆడిన భారత జట్టులో ఉన్నాడు. అప్పుడు ఆడిన వారిలో జడ్డు మాత్రమే ఇప్పుడు ఇండియా టీంలో కనిపిస్తున్నాడు. మాంచెస్టర్ లో చివరిగా ఆడిన మ్యాచ్ లో భారత్ తేలిపోయింది. ఈ మ్యాచ్ లో భారతే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఆరంభం నుంచే భారత జట్టును ఇంగ్లాండ్ బౌలర్లు షేక్ చేశారు. క్రీజ్ లో కుదురుకోకుండా చూశారు. తొలి ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ పరుగుల ఖాతా కూడా తెరవలేదు. గౌతమ్ గంభీర్ జస్ట్ 4 పరుగులే సాధించాడు. వన్డౌన్ లో బరిలో దిగిన పుజారా కూడా 0 చుట్టేశాడు. 4వ స్థానంలో ఆడిన కోహ్లీ సైతం ఖాతా తెరవలేదు. దీంతో భారత జట్టు 8 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న రహానే 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా ఖాతా తెరవలేకపోయాడు. ఈ దశలో కెప్టెన్ ధోని, రవిచంద్రన్ అశ్విన్ పోరాటం చేశారు. దీంతో భారత జట్టు కనీసం 152 పరుగులు చేయగలిగింది. ధోని 71, రవిచంద్రన్ అశ్విన్ 40 పరుగులు సాధించారు. స్టువర్ట్ బ్రాడ్ 6, ఆండర్సన్ 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 367 పరుగులు కొట్టింది. రూట్ 77, బట్లర్ 70 పరుగులు సాధించారు. ఇయాన్ బెల్ 58 పరుగులు చేశాడు. భువనేశ్వర్, వరుణ్ ఆరోన్ 3 వికెట్లు తీశారు. పంకజ్ సింగ్ కు 2 వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ లోనూ భారత్ తేలిపోయింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడా లేకుండా విఫలమైంది. 46 పరుగులతో రవిచంద్రన్ అశ్విన్ పోరాటం చేశాడు. 27 పరుగులతో ధోని సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. మురళీ విజయ్, గంభీర్ 18 పరుగుల చొప్పున సాధించారు. పుజారా 17, కోహ్లీ 7 పరుగులే సాధించారు. రహానే ఒకే ఒక్క పరుగుకు పరిమితమయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లో మొయిన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. మొత్తంగా భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తయింది. ఇప్పుడు ఆ ఓటమిని మర్చిపోయి మాంచెస్టర్లో గెలుపు జెండా ఎగరవేయాలనే కసితో కనిపిస్తోంది. గత రికార్డులను పట్టించుకోకుండా సమిష్టిగా రాణించాలనే పట్టుదలతో ఉంది.